వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేసేస్తుంది, ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తుంది. దీని ద్వారా 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు అంటూ గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఐటీ శాఖ మంత్రి, అలాగే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, అలాగే వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం 1,00,000 సంతకాల సేకరణ అంటూ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి 1,00,000 సంతకాలు సేకరించాము. అక్షరాల 1,04,11,000 చిల్లర సంతకాలు సేకరణ అయిన జరిగింది అని చెప్పి నిన్ననే లారీల్లో తీసుకెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఇవ్వడం, గవర్నర్ గారు నాకు హామీ ఇచ్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పుకోవడం, ఇదంతా కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ 1,00,000 సంతకాల కార్యక్రమం అనేది అక్షరాల నాటకం. అలాగే నిన్న పిలిపించారు ప్రజల్ని కూడా, 1,00,000 సంతకాల ఉద్యమంలో మీరు పాల్గొనండి అని చెప్పి పిలిపించి వాళ్ళందరినీ గవర్నర్ గారికి లారీల్ని పంపించేటువంటి ర్యాలీలో భాగస్వాములు చేశారు. అయితే ఊరుకుంటారేంటి మీడియా మిత్రులు? అమ్మ మరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 సంతకాలు పెట్టించారు కదా, మరి మీకేం తెలుసు ఈ పీపీపీ మోడల్ గురించి, మీకేం తెలుసు అంటే ఏం చెప్పారో తెలుసా? మీరే చూడండి. కళాశాలను ప్రైవేట్ పరం చేస్తారని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు 1,00,000 సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పీపీపీ పద్ధతి అంటే అసలు ఏంటి, ఏమన్నా మీకు చెప్పారా, తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు, ఏంటి? రమ్మని వచ్చామండి ర్యాలీకి. అంతే. అమ్మ మీరేం చెబుతారు? అంటే ఇది వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమి, నార్మల్. మీకు తెలుసా ఈ పీపీపీ పద్ధతి అంటే ఏంటి? చెప్పారా? తెలుసా? ఇవి తెలియదు. చూసారుగా వాళ్ళు చెప్పినటువంటి అంశం. అందులో కళ్ళజోడు పెట్టుకున్న ఆవిడ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, మేము వ్యతిరేకించట్లేదండి, కానీ మాకేం తెలియదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే కనీసం ఏంటో కూడా తెలియదు. ఏమన్నా అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని మాత్రం బలంగా ప్రజల్లోకి నాటుతున్నారు. ప్రజల్ని సేకరించుకెళ్ళి జనాన్ని అంటే ఒక బల ప్రదర్శన చేసి అక్కడ చూపించలేగో ఇంతమంది వచ్చారు, ఇంతమంది దీంట్లో ఉన్నారని చూపించేటువంటి ఒక కార్యాచరణ చేశారు తప్ప ఇంకోటి కానే కదా. అఫ్కోర్స్ ఈయనకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళు, తప్పుని ప్రచారం చేసేటువంటి వాళ్ళు కూడా ఏకంగా ఆన్లైన్లో సీఎంఓకి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలకి కూడా పంపిస్తారట. 1,50,000 వరకు లెటర్లు వచ్చేసేటి వాళ్ళకి ఈ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ఇంకా పేదలకి సామాన్య ప్రజలకి ఇక్కడ వైద్యం అందుతుంది, వైద్య విద్య అందుతుంది అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏకంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లకు వెళ్ళిపోయారట. వాళ్ళందరూ బతిమలాడారట, మీరు వద్దండి రావద్దండి అని చెప్పి అన్నారట. మరి ప్రశ్నించేటువంటి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏకంగా 1,50,000 వచ్చేట. ఆ 1,50,000 కాపీలు కూడా ప్రింట్ చేయించి పంపించాలి అంటే వాళ్ళకి మళ్ళీ న్యూసెన్స్ కేసు ఏమైనా పెడతారేమో అని చెప్పి భయపడ్డారట. అబద్ధాలు ఆడడానికి నేను సిగ్గు అనేది ఉండాలి, కాస్తైనా ఉండాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మొదలుపెట్టింది ఎవడు అనే దానికి సమాధానాలు మనం గతంలోనే చూసాం. అయినా సరే ఇప్పుడు నేను చేయలేదు కాబట్టి ఇంకెవడన్నా చేస్తే అది అబద్ధాన్ని ప్రూవ్ చేయాలని చెప్పి ఒక బ్యాచ్ దిగిపోయింది. దానికి నాయకత్వం వహించే జగన్మోహన్ రెడ్డి గారు, స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే మొత్తం అంతా ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ సంబంధించి ఇది. న్యాయమూర్తులు సైతం వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న దాని మీద ప్యూర్ ఇంటెన్షన్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో దాన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పటి నుంచి కాదు చెప్పంగా హిస్టరీ అనేది, పీపీపీ చరిత్ర అనేది నిన్న మనం వీడియో చేసాం, దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి, కావాలంటే వాళ్ళకి చూపించండి. ఇలా ఏమీ తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజల్ని పీపీపీ అంటే ఏంటో తెలియదు. ఎలా ఉంటుందంటే పీపీపీ అంటే ఏంటమ్మా అంటే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అండి, పీపీపీ డుమ్ డుమ్ డుమ్, పీపీపీ డుమ్ 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 అని, అదేమో అనే సమాధానాలు చెప్పే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జెండాలు ఇచ్చి, అంటే ఇటీవల జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్యకర్తలని వీళ్ళని జెండా కూలీలని అవమానిస్తున్నారు చాలామంది. వాళ్ళుగా జెండా కూలీలు, వాళ్ళ ఆ జెండాకి ఓనర్లు, వాళ్ళు జనసేన అనే జెండాకి వాళ్ళు ఓనర్లు, పవన్ కళ్యాణ్ గారి అనుచరులు. జెండా కూలీలు అంటే ఇగో వీళ్ళు, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా మభ్యపెట్టి చేసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, అబద్ధ ప్రచారం చేసేవాళ్ళు, అడుగడుగున అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు, వీళ్ళు జెండా కూలీలు అంటే. నిన్న ప్రజల్ని తీసుకొచ్చారు చూసారా, ఏమీ తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి జెండాలు ఇచ్చారే, వాళ్ళు జెండా కూలీలు అంటే. రమ్మన్నారు వచ్చాం, వాళ్ళు చెప్పిన సమాధానమే, రమ్మన్నారు వచ్చాం అంతే. మాకేం తెలియదు అందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, అందులో పబ్లిక్ అంటే ప్రభుత్వం అనేది, ప్రైవేట్ అంటే వేరే వాళ్ళు వచ్చి సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు, లేదు పార్ట్నర్షిప్ అయి ప్రభుత్వంతో కలిసి దీన్ని నడిపించాలనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు అని. వీళ్ళిద్దరూ కలిసి ఈ నిర్మాణం చేయడం, దాన్ని నిర్వహించడం చేస్తారని, తద్వారా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వైద్య విద్యలో దొరుకుతుంది అని, అలాగే మెడికల్ కళాశాలలో తద్వారా మెడికల్ హాస్పిటల్స్, ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయని, అందులో పేదలకి 70% ఉచితంగానే వైద్యం దొరుకుతుంది అని, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఎలాగో చెప్పరు.
జెండాలు ఇచ్చి కూలీలుగా తీసుకొస్తారు వాళ్ళని. చదువుకున్నటువంటి మూర్ఖులు చాలామంది ఇంకా ఏంటంటే ప్రభుత్వం తగ్గాల్సిందే. ఎందుకు తగ్గాలి ప్రభుత్వం? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎందుకని తగ్గాలి? జగన్మోహన్ రెడ్డి అంటగట్టింది ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? ఆరోగ్యశ్రీ 108, 104 వీటన్నిటి వ్యవహారాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? గంగవరం పోర్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? దాన్ని అమ్మేసిన జగన్మోహన్ రెడ్డి కాదా? ఈఎంఆర్ఐ ఆరోగ్యశ్రీ అప్పుడు తీసుకొచ్చింది బైరాజు ఫౌండేషన్, అది ప్రైవేట్ ఎంటిటీ. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఏపీకి ఆరోగ్యశ్రీని పెట్టిన రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? శ్రీ సిటీలోకి రావడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? చెప్పుకుంటే ఎన్ని ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎన్ని తీసుకొచ్చారు? 1990s నుంచి స్టార్ట్ అయినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందులో అనేది హిస్టరీలో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఇవన్నీ అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు అంటే అమ్మేసింది ఆయన అయితే, ఆయన జెండా కూలీలు కావచ్చు, ఆయన వెనకాల బిస్కెట్లు వేస్తే వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రశ్నిస్తూ వచ్చేవాళ్ళు, వీళ్ళు చెప్తే అబద్ధాలన్నీ నమ్మేసుకుంటే వెళ్ళాలా? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఏ ఒక్కళ్ళైనా సరే ఇట్స్ సవాల్, ఓపెన్ సవాల్. ఇది ప్రైవేట్ వాళ్ళకి, ఇగో ఫలానా ఇన్స్టిట్యూషన్ దీన్ని అమ్మేస్తున్నారు, అమ్మకం అయిపోయింది అని చూపించండి. ఇది సత్యకుమార్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే సవాల్ విసిరారు. ఈ పీపీపీ మోడల్కి సంబంధించిన దాంట్లో ఆయన ఛాలెంజ్ విసిరారు సత్యకుమార్ గారు. పీపీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులను జైల్లో పెడతారా? పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతున్న ప్రధాని మోదీని నిందిస్తారా? దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు అంటూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. ఎందుకంటే పీపీపీ అనేది దేశంలోనే అతిపెద్ద స్కామ్ట, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని చెప్పన్నారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ పీపీపీ మోడల్లో వైద్య కళాశాలని నిర్వహించడం అనేది ఆంధ్రప్రదేశ్లో. మరి పక్క రాష్ట్రాల్లో అదే పీపీపీ మోడల్లో సేమ్ అదే ప్రొసీజర్ నడుస్తోంది. మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా అదే నడుస్తుంది. పీపీపీ మోడల్లో వెళ్తున్నారు వాళ్ళు. మరి అక్కడ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్కామ్ చేస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, దాన్ని వీళ్ళు కూడా చెప్తున్నారా? అంత గట్స్ ఉన్నాయా అనడానికి దీనికి? మరి అలా అనుకుంటే 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని స్కామ్లేగా, అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కదా. మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్వహిస్తుంది అన్నారు, తీసుకెళ్లి రెడ్డి కార్పొరేషన్కి అవుట్సోర్సింగ్ ఇచ్చారు, అది కాదా? మరి ఏం చెప్పాలి? అలాగే ఇసుక ప్రభుత్వమే ఇస్తుంది, ఉచిత ఇసుక అన్నారు, లేదు తీసుకెళ్ళి జేపీ వెంచర్స్కి ఇచ్చారు మొత్తం అంతా తీసుకెళ్ళి నిర్వహణ. మరి దాన్ని ఏమనాలి? చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. సో ఈ కోటి సంతకాల నాటకాన్ని రక్తి కట్టించడానికి నిన్నేదో వెళ్ళి మళ్ళీ యోగా మీద ఒక అసహ్యకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్ళారు. వాళ్ళకి వంత పాడుతున్నటువంటి వందిమాగధులు, ప్రశ్నలు జవాబులు ఇవి చాలా ఉంటాయి, పాడులు కాస్టులు అని. వీళ్ళందరికీ ఎజెండా ఇదే, జరుగుతున్న దాని మీద బురద జల్లాల్సిందే, ప్రజలకి అన్ని తప్పుడు అర్థాలు వెళ్లాల్సిందే, తప్పుడు ప్రచారం చేయాల్సిందే. 1 కోటి సంతకాలు పెట్టారట. ఆ డేటా జాగ్రత్త అమ్మ, 1 కోటి సంతకాలు ఏకంగా. ఎందుకంటే ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఉంటే చాలు ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందనేది చూస్తూనే ఉన్నాం. ఇటీవలే సెలబ్రిటీలు సైతం అయ్యా నా పేరు మీద ఎవడో లోన్ తీసుకున్నట్ట. అంతెందుకు వైఎస్ఆర్సీపీ నెల్లూరుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి, బ్యాంక్ వాళ్ళు ఆయనకి ఫోన్ చేశారు, ఎవడో తీసుకున్నట్ట, మీ బామ్మర్దనని చెప్పాడు, మీరే కట్టాలి లోన్ అని చెప్పి ఆయన్ని గతంలో చాలా గట్టిగా ఇచ్చేశారు. అలాగా మీ 1 కోటి నంబర్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చారట ఏకంగా, మీ ఆధార్ కార్డులు, మీ అడ్రస్లు కూడా ఇచ్చారట. మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే కాస్త జాగ్రత్త చెప్పాలనిపిస్తోంది. సో ఈ నాటకాలు, ఈ సంతకాల నాటకాల్లో ట్రాప్లో పడి వాస్తవాలు తెలుసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. మీకు ఇంకా దీని మీద అనుమానాలు ఉన్నాయి, అసలు పీపీపీ మోడల్లో ఏం జరుగుతుంది అనేదానికి మీరు కావాలంటే పాతవి కూడా తీసుకోండి, గూగుల్ ఉంది సెర్చ్ చేయండి, పాత వీడియోలు కూడా ఉన్నాయి చెక్ చేసుకోండి వాస్తవాలు. మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ డెఫినెట్గా ఈ మనం దసరా తర్వాత అనుకున్నాము, అది వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఎక్స్పాన్షన్లో ఉన్నాం కాబట్టి కొంచెం మిగతా పనుల్లో పడి. ఖచ్చితంగా ఒక స్పెషల్ నంబర్ అనేది తీసుకుంటున్నాం గ్రీవెన్స్ కోసం అని చెప్పి. మీ సలహాలు, మీ సూచనలు తీసుకోవడం మాత్రమే కాదు, మీకు సమస్యలు ఉన్నాయి అంటే, మీకున్నటువంటి సమస్య ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీకు ఇబ్బంది కలుగుతోంది, అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి, వీటన్నిటికి సంబంధించి రిపోర్ట్ చేయడానికి, ఆ సమాచారాన్ని మాకు అందించడానికి బర్డ్ మీడియా ఒక మాధ్యమాన్ని కూడా తీసుకొస్తుంది, ఒక నంబర్ని మీకు ఏర్పాటు చేయబోతోంది త్వరలోనే. మీ అనుమానాలు వీటన్నిటినీ కూడా మీరు ప్రశ్నించవచ్చు, అట్ ద సేమ్ టైం మీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు, మీ సమస్యలను కూడా తెలియజేయచ్చు. అలాగే ఈ పర్టికులర్ అంశం మీద మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయి, ప్రైవేటీకరణే జరుగుతోందా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనే దాని మీద మీకున్న అనుమానాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాం, అలాగే ప్రభుత్వానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మోర్ అప్డేట్స్, కీప్ వాచింగ్ బర్డ్ మీడియా.